హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చిట్టి దోశ ఉల్లి చట్నీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కని ఇలా కట్ చేసుకొని అది ఫ్రై అవుతున్నప్పుడు 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని 4 ఎండుమిర్చి టేస్ట్కి తగినంత ఎండుమిర్చి అయితే క్వాంటిటీ తగినంత వేసుకుంటున్నాను. ఇప్పుడు అయితే నేను కొంచెం చింతపండు కూడా వేసుకొని బాగా మగ్గిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇదే కళాయిలో తాలింపు కోసం తాలింపు దినుసులు కరివేపాకు వేసుకొని అయితే పక్కన పెట్టాలి. ఇప్పుడు చిట్టి దోశ వేసుకోవడానికి పిండిని బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దోశ పిండిని చిన్న చిన్న దోశల్లాగా వేసుకొని ఈ చట్నీతో టేస్ట్ చేస్తే పిల్లలకి డిఫరెంట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టపడి తింటారు. ఈ దోశలు అయితే వేయడం అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకొని తిరగేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ దోశను అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే